ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతి దినము దేవుడిచ్చు వాగ్దానంతో, దేవుడు మనతో మాట్లాడు మాటలతో సమాధానంగా మీలో ఉన్న కలవరమంతా దూరపరుచుకొని సమాధానము కలిగి ఉంటున్నారని విశ్వసిస్తున్నాను. అవును, మనుషులు మాట్లాడితే కలవరము, యేసయ్య మనతో మాట్లాడితే సమాధానము. ఆ సమాధానము కలిగిన వార్తే ప్రతిదినము మనం ఉదయకాల సమయంలో వింటున్న వాగ్దానమై ఉన్నది. మరి ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఆ వాగ్దానాన్ని మనం చదువుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం. సమాధానము గలవారు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఆమేన్. చాలా చక్కటి వాగ్దానాన్ని దేవుడి వాక్యం మనకు సెలవిస్తుంది. అవును, ఈ ఉదయం మనం పొందుకున్న వాగ్దానము ఎంతో చక్కటిదై ఉన్నది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. సమాధానపరచువారమైతే మనం ధన్యులము, ఎందుకంటే మనము దేవుని కుమారులమై ఉన్నాము. ప్రతి తండ్రి తన కుమారునికి సమస్తము అప్పగిస్తాడు. తనకు కలిగి ఉన్నదంతయు తనకు కుమారునికి ఖచ్చితంగా వారసులు అని పిలువబడుతున్న కుమారునికి అప్పగిస్తాడు. సమాధానపరిచే స్వభావం మనలో ఉంటే దేవుడికి మనం కుమారులము, వారసులమై ఉంటాము. కనుక దేవుడు మనకు సమస్తమును అనుగ్రహిస్తాడు. దేవునికి సమస్తమును అనుగ్రహించబడి ఉన్నది. దేవుని పాదముల కింద సమస్తమును పెట్టబడి ఉన్నది. నువ్వు సమాధానపరిచే లక్షణం కలిగి ఉంటే, సమాధానము కలిగిన జీవితము, సమాధానపరిచే స్వభావము నీలో ఉంటే దేవుని బిడ్డవుగా నువ్వు ఎంచబడతావు. నువ్వు ఎంచబడేది మనుషుల దృష్టిలో కాదు, నీకు బహుమతులు ఇచ్చే యేసయ్య దృష్టిలో. మనుషుల హృదయంలో, మనుషుల దృష్టిలో మనుషులకు కుమార్తెను, కుమారుని అని పిలువబడట కంటే గొప్ప పేరే నేను యేసయ్య బిడ్డను, యేసయ్య కుమారుని, యేసయ్య కుమార్తెనై ఉన్నానని. అలాంటి కృపని అలాంటి గొప్ప ధన్యతని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. కనుక సమాధానపరిచే స్వభావం నువ్వు కలిగి ఉంటూ దేవుని బిడ్డగా నువ్వు మార్చబడబోతున్నావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఎంతో చక్కటి వాగ్దానాన్ని మాకు అందించి మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. ఎందరైతే ఈ వాక్యాన్ని విని విశ్వసించారో వారందరి జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని మహిమ ఘనత ప్రభావం ఉంచుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి బతలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.